ఓకేనా? ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్ కూడా నేను రికార్డ్ చేస్తున్నా. మీకు కావాలంటే నేను రికార్డ్ కూడా మీకు పంపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఆన్లైన్ మార్కెటింగ్. ఓన్లీ మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. కరెక్ట్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ప్రమోషన్స్ అండి. ప్రోడక్ట్ ప్రమోషన్స్ కానీ, సర్వీస్ ప్రమోషన్స్ కానీ, బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, ఇట్లా ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్లో మనమైతే ప్రమోషన్ చేస్తామో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అది ఎట్లా? త్రూ ఎలక్ట్రానిక్ డివైజెస్ విత్ ఇంటర్నెట్, ఫోన్స్, కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, ఇంక ఇవన్నీ ఇవే కదా మనకు మెయిన్. అవునా? వీటితో మనం ఏంటంటే మన బ్రాండ్ని మన దగ్గర సర్వీస్ ఉందో అది ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ఎలిమెంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఈ డిజిటల్ మార్కెటింగ్లో నేను మొత్తం చెప్తాను, రేపటి నుండి మాత్రం సోషల్ మీడియా అని చెప్తాను. ఈరోజు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఓకేనండి? అది రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఈ టాపిక్ మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్? వై యూజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ అవర్ బిజినెసెస్? ఓకేనా? హౌ ఈజ్ ఇట్ హెల్ప్ ఫర్ రియల్ ఎస్టేట్? ఈ టాపిక్స్ మాత్రమే మాట్లాడదాం మనం ఈరోజు. ఫస్ట్ టాపిక్ మాట్లాడుతున్నాను, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్యాబ్స్ యూజ్ చేస్తాము, విత్ ఇంటర్నెట్తో కంప్యూటర్ యూజ్ చేస్తాము, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తాము. వీటి స్ట్రాటజీస్ ఎట్లుంటాయంటే, మనము డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వాటి స్ట్రాటజీస్ చెప్తున్నానండి. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, PPC అంటే పే పర్ క్లిక్, అఫిలియేటింగ్ మార్కెటింగ్. ఓకేనా? వీటి ద్వారా మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. SEO అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇదేంటంటే మన వెబ్సైట్ కానీ, సపోజ్ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలాంటివన్నీ మనకు ర్యాంక్ అవ్వాలంటే, ర్యాంకింగ్ అంటే ఏంటి, టాప్ పొజిషన్లో మనకు గూగుల్ ఓపెన్ చేయగానే మనం ఏదైనా టైప్ చేసినప్పుడు, అక్కడ మనకి ఏదైనా కావాలన్నప్పుడు టైప్ చేసినప్పుడు టాప్లో కనిపిస్తుంది కదా, లిస్ట్ కనిపిస్తుంది కదండి, మనకు అన్ని కనిపిస్తాయి, సర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి కదా, అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి అసలు మనం ఏం సెర్చ్ చేస్తాం? ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేస్తాం. అలాంటప్పుడు టాప్ పొజిషన్లో కొన్ని కనిపిస్తాయి, అవునా? ఫస్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేసెస్లో అట్లా కనిపిస్తాయి, అవునా? అది అట్లా కనిపించడానికి చేసేదే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకేనా అండి? అండర్స్టాండ్? అర్థమైంది కదా? ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మనం మెయిన్ మాట్లాడుకునేది ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ కోసమే. జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, తర్వాత లాస్ట్లో నోట్స్ కావాలంటే నేను ఇస్తాను. ఓకేనా? ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? మన మెయిన్ సబ్జెక్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు మన ప్రమోషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ప్రమోషన్స్ కోసం అని. సో సేమ్ సోషల్ మీడియా కూడా అంతే. సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియాలో ఏమేమి వస్తాయి మనకి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్ని. ఓకేనా? ఏదైనా కావచ్చు, ఇంకా అన్ని సోషల్ మీడియా మార్కెటింగ్. వీటిలో మనం చేసే మార్కెటింగ్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఇది ఎట్లా చేయాలనేది నేను నేర్పిస్తాను. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది అయిపోయింది కదా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని ఉన్నాయి? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయిపోయింది, సోషల్ మీడియా మార్కెటింగ్ అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అంటే how to write some information to influence the అదర్ పర్సన్ కానీ, అదర్ సబ్జెక్ట్ కానీ, ఏదైనా దేని గురించి అయినా నాలెడ్జ్ తీసుకొని మనం దాని గురించి బ్లాగ్స్ రాయడము, వీడియోస్ చేయడము, ఇలాంటివన్నీ మనము కంటెంట్ మార్కెటింగ్ అంటాం. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే
మెయిల్ అంటే ఈమెయిల్ just- యాక్చువల్గా ఫారెన్ లో ఈమెయిల్ ద్వారా బిజినెస్ జరుగుతుంటుంది మేడం. కరెక్ట్ అండి. ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తారు ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు ఏంటంటే పేపర్ క్లిక్ అని చెప్పిన మీకు అన్ని జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియడం కోసమే చెప్తున్నాను. పేపర్ క్లిక్ అంటే మేము పీపీసీ అంటాం. ఇదేంటంటే పేపర్ క్లిక్ అనేది ఒక అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, మనకు టీవీ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయా, దాన్ని అడ్వర్టైజింగ్ అంటారా? అది ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి అడ్వర్టైజింగ్ రన్ చేస్తున్నారు, అవునా? టీవీలో అది ఎక్కువ కాస్ట్ అవుతుంది. అట్లా అంటే మనం తక్కువ కాస్ట్లో మన బడ్జెట్లో మనం చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి. ఏంటంటే గూగుల్ యాడ్స్, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫేస్బుక్. సోషల్ మీడియా అంటే ఇంకా అదే కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వీటిలన్నింటిలో మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా. వీటన్నిటిలో మనము అడ్వర్టైజింగ్ రన్ చేయడమే మనకు అంటే లో కాస్ట్లో అడ్వర్టైజింగ్ రన్ చేయడాన్ని పేపర్ క్లిక్ అంటారు. అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఇవి మీకు అవసరం లేదు. అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే మనం చెయ్యం కదా. కాకుండా ఏంటంటే జస్ట్ వినండి. అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉన్నాడు, అమెజాన్లో ప్రోడక్ట్ని మన లింక్గా కన్వర్ట్ చేసుకొని మనం ఎవరికైనా ఆ ప్రోడక్ట్ నమ్మినప్పుడు దాని మీద సమ్ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ని మనం ఎర్న్ చేసుకున్నట్టే. ఏదైతే లింక్ మనం కన్వర్ట్ చేసుకున్నామో ఆ లింక్ని అఫిలియేటింగ్ లింక్ అంటారు. అదే అఫిలియేటింగ్ మార్కెటింగ్. అంటే మనం ప్రమోట్ ది సమ్ కంపెనీ, వి ఆర్ ప్రమోటింగ్ సమ్ కంపెనీ కాదు, సమ్ ప్రోడక్ట్ అంతే. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో టీవీస్ ఉంటాయి, ఏసీ ఉంటది, అన్ని ఎవ్రీవన్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటది కదా. దాంట్లో ఒక్క ప్రోడక్ట్ ని మన ప్రోడక్ట్ లింక్ గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మనము వేరే వాళ్ళకి సెల్ చేసినప్పుడు మనకు వచ్చే కమిషన్, మనము వాళ్ళకి ఇచ్చే లింక్, అఫిలియేట్ లింక్, మనకు వచ్చే కమిషన్, అది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వచ్చిన కమిషన్. అది అఫిలియేట్ మార్కెటింగ్ టోటల్గా. ఓకేనా? ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది అర్థమైందా అందరికీ? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అర్థమైందా అండి? ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి? మనం యూజ్ చేసే స్ట్రాటజీ, మనం నేర్చుకోబోయే స్ట్రాటజీ ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్. మిగతావి మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదంటే మన సబ్జెక్ట్ అవి నేర్చుకుంటే మంచిదే, కానీ అది మన సబ్జెక్ట్ కాదు. ఓన్లీ మన సబ్జెక్ట్ వచ్చి సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఓకేనా? అందరికి అర్థమైందా? నేను ఈ లింకు మనము ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఆ లింకుని నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. కావాలంటే ఎవరైనా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు డౌట్స్ ఉంటే. ఓకేనా? మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోండి. దాంట్లో యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు డైరెక్ట్ పెట్టేస్తాను నేను. ఇదే లింక్ దాంట్లో ఉంటుంది, మీకు ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, స్ట్రాటజీస్ మనకు వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎందుకు మనము డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేయాలి? వై వీఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్? ఎందుకు యూజ్ చేస్తాం? Because most of the people are using those devices, అట్లనే కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ దీస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో చూస్తుంటారు రోజు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ఆన్లైన్ మేడం, సర్చింగ్ ద ఎనీ ఇన్ఫర్మేషన్ త్రూ ఆన్లైన్. సో we get customers. We get more customers in online. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. అసలు మనము ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మనం యూజ్ చేసేది కస్టమర్స్ ఆన్లైన్లో ఉన్నారు, కరెక్టే. మనకు ఇంకా ప్రాపర్ ఐడియా రావాలి అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. వైడర్ రీచ్ అంటే మనకు ఎక్కువ రీచ్ అవుతుంది అండి. మనం సోషల్ మీడియాలో మార్కెట్ చేస్తే మీరు దగ్గరికి వెళ్ళి చెప్తే మీ బంధువులకు కానీ, మీ చుట్టాలకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మీరు చెప్పినప్పుడు ఏంటి, కొంతమంది ఉంటారు, అవునా? ఒక 10 మంది చెప్తారు, 20 మందికి చెప్తారు, లేకపోతే ఒక 100 మందిని కలుస్తారు. కానీ సోషల్ మీడియా త్రూ మనము కాంటాక్ట్ అవ్వేది చాలా రేంజ్లో కాంటాక్ట్ అవుతాం. అది మనమే డిసైడ్ చేస్తాం.
మనం డిసైడ్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటి, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటి, చీపర్ దెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీకు చెప్పాను కదా ఇందాక, టీవీలో యాడ్ వస్తుంది, రేడియో యాడ్, ప్రింట్ యాడ్స్ అంటే ఏంటి, న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చుకుంటాము. తర్వాత న్యూస్ పేపర్ పాంప్లెట్స్ కరెక్ట్ అదే చెప్తున్నాను. ఇది ఏంటంటే మన సోషల్ మీడియా మనం చేసే మార్కెటింగ్ ఏంటంటే చీపెస్ట్ మార్కెటింగ్, కాస్ట్ తక్కువ, లో కాస్ట్ ఎఫెక్టివ్. మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మనము సపోజ్ ఇప్పుడు న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే ఒక డిస్ట్రిక్ట్ వరకే ఇవ్వగలం, ఒక స్టేట్ వరకే ఇవ్వగలం, అవునా? మనం వరల్డ్ వైడ్ టార్గెట్ చేయగలమా? లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ఏంటంటే మనము మనకు నచ్చిన వాళ్ళని, మన స్ట్రాటజీని బట్టి, మన నాలెడ్జ్ని బట్టి ఎవరిని టార్గెట్ చేయాలో ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చు, అది తక్కువ బడ్జెట్లో. చెప్పిన ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, టార్గెటెడ్ మార్కెటింగ్, టార్గెట్ చేయొచ్చు మనం ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నా, బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ లొకేషన్, ఓకేనా? ఇంకా ఇంట్రెస్ట్తో బిహేవియర్తో. బిహేవియర్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి, దాంతో ఎట్లా మనం టార్గెట్ చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అండి, నేను డిజిటల్ మార్కెటర్ను, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను లాగిన్ అయినా, నేను సెర్చ్ చేసేవి, నేను యూజ్ చేసేవి అన్ని డిజిటల్ మార్కెటింగ్ అయ్యే ఉంటాయి కదా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అని పెట్టినప్పుడు నా ఏజ్ సపోజ్ 25 to 40 బిలో పెట్టినప్పుడు నేను వచ్చేస్తాను దాంట్లోకి. అప్పుడు నా లొకేషన్లో వాళ్ళు సెట్ చేసినప్పుడు టార్గెటింగ్ నేను వచ్చేస్తాను, నాకు కనిపిస్తాయి. అప్పుడు నేను క్లిక్ చేస్తానా చేయనా? అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎప్పుడు క్లిక్ చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్గా అనిపించినప్పుడు నేను క్లిక్ చేస్తాను. బిహేవియర్ అంటే కూడా అదే సేమ్. నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, నేను నా ఫోన్ ఓపెన్ చేసిన అంటే నాకు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఓపెన్ చేసుకొని దాని గురించి నాలెడ్జ్ పెంచుకుంటానే ఉంటాను నేను ఎంతసేపు. అలాంటప్పుడు ఏదన్నా అట్లాంటి యాడ్ వచ్చినప్పుడు అది నాకు టార్గెట్ అవుతుంది. అప్పుడు నాకే వస్తుంది ఆ యాడ్, నన్ను టార్గెట్ చేసినప్పుడు, ఈ లొకేషన్లో, నేను ఉండే లొకేషన్లో టార్గెట్ చేసినప్పుడు అట్లా టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? మెజరబుల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే, మనం ఒక పోస్టర్ కానీ వీడియోని కానీ క్రియేట్ చేసినప్పుడు ఏంటి, ఆల్రెడీ మనం పోస్టర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, పోస్టర్స్ ఈ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, దేనికోసం, క్లిక్స్ కోసం, సేల్స్ కోసం, లీడ్స్ కోసం, అవునా? సార్ పాండు సార్ ప్రతిరోజు పెడతా ఉంటారు, నేను ప్రతిరోజు సార్ని ఫాలో అవుతాను వాట్సాప్లో. ఏంటంటే సార్ పెట్టే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచిగా అనిపిస్తాయి. నిజంగా చెప్తున్నాను సార్, మీరు కానీ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మీది క్లిక్ అవుతుంది సార్, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అన్నీ అట్రాక్టివ్గానే ఉంటున్నాయి, క్లిక్కబుల్గానే ఉంటున్నాయి. అట్లా ఏంటంటే చెప్తున్నాను సార్, అది చెప్తున్నాను. మెజరబుల్ రిజల్ట్స్ అంటే ఏంటంటే, మనకు ఆ పోస్టర్ కానీ ఆ వీడియో కానీ నచ్చినప్పుడు అన్నీ చూస్తాము. నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అన్నీ చూస్తాను, ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో అది మాత్రమే నేను క్లిక్ చేస్తాను, అవునా? అట్లా అవన్నీ మనము అట్లా చేసుకుంటాం, మెజరబుల్ రిజల్ట్స్. అది తర్వాత బ్రాండ్ అవేర్నెస్. ఇప్పుడు మనము బ్రాండ్ అవేర్నెస్, ఇప్పుడు మనది ఒక ఫ్లాట్ ఉందండి సార్, ఒక్క ఫ్లాటే మనం సెల్ చేయాలనుకుంటున్నాం. ఆ సెల్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి మనము ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తాం? బై త్రూ సోషల్ మీడియా. ఓకేనా? ఒక హౌస్ ఉంది, దాన్ని నీట్గా మనము వీడియో తీస్తాము. అసలు మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, నాకు సరిగ్గా రియల్ ఎస్టేట్ గురించి తెలియదు సార్, ఏమనుకోకండి, చెప్తున్నాను. ఎట్లా బ్రాండ్ అవేర్నెస్ తీసుకురావాలనేది చెప్తున్నాను. మీకు ఐడియా వస్తుంది, మీకు బ్రాండ్ అవేర్నెస్ ఇప్పుడు నేను చెప్పగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఎన్ని రూమ్స్ ఉన్నాయి, దానికి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కాస్ట్ ఎంత అవుతుంది, ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉందా, ఎక్కడుందా, ఏంటి అనేసి ఆ ప్రాపర్టీ మీద అవేర్నెస్ తీసుకొని వస్తారు. ఎట్లా? త్రూ సోషల్ మీడియా. అప్పుడు అవేర్నెస్ తెచ్చినప్పుడు ఏంటంటే, చూసేవాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారని అనుకున్నాం కదా, సోషల్ మీడియాలోనే జనాలు ఎక్కువ ఉంటారు అనుకున్నాం కదా. అప్పుడు ఏంటి, అసలు ఏదో ప్రాపర్టీ ఉంది, నా మటుకు నేనే సార్, నేను డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే ఏదైనా ప్రాపర్టీ కనిపించిందంటే అది చూద్దాం ఎట్లుందో ఏంటో, ఎంత కాస్ట్ ఉందో ఏంటో అని నేను కూడా ఓపెన్ చేసి చూస్తాను.
ఓపెన్ చేసి చూస్తాను, తర్వాత ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంటారు కదా. అవును. అట్లా మనము ఒక బ్రాండ్ని మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు. ఓకే. ఓకేనా. తర్వాత yes. తర్వాత ఇంకోటి ఏంటంటే మన బిజినెస్కి 24/7 అవైలబిలిటీలో ఉంటుంది సార్ మనది. మనం ఒకసారి క్రియేషన్ చేసి పెట్టుకున్నామంటే సోషల్ మీడియా ఎంతసేపు అందరూ 24 అవర్స్ ఓపెన్ చేసి చూస్తూనే ఉంటారు. ఎప్పుడు మనం అవైలబిలిటీలోనే ఉంటాం వాళ్ళకి. మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ పెట్టడం వల్ల మీరు ట్రెస్టల్ మార్కెట్ పెడితే ఆ పాంప్లెట్ ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు. టీవీలో యాడ్ వస్తుంది, యాడ్ వచ్చినప్పుడు ఆ ఒక్క నిమిషమే గుర్తుంటుంది. అవునా. దీంట్లో అట్లా కాదు, 24 అవర్స్ దాంట్లోనే ఉంటుంది. తర్వాత హయ్యర్ ఎంగేజ్మెంట్. మనకు సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎట్లుంటుంది అంటే మనం క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు బట్ మనకు లైక్స్ కానీ షేర్స్ కానీ కామెంట్స్ కానీ ఇట్లా వస్తూనే ఉంటాయి కదా సార్. అవునా, వస్తుంటాయా? ఇవే ఎంగేజ్మెంట్. మనకు నచ్చితే లైక్ ఇస్తారు, ఆ ప్రాపర్టీ నచ్చితే షేర్ చేస్తారు. ఇంకొక 10 మందికి రే చూడండి రా బాబు, ఇక్కడ ఏదో ప్రాపర్టీ ఉంది, తక్కువ రేట్లో ఉంది, మంచిగా వస్తుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంది, ఇట్లా మనకు తెలుస్తుంది కదా సార్. అదే ఎంగేజ్మెంట్. ఓకేనా. తర్వాత సేల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ మందికి తెలిసిందంటే ఎక్కువ మందికి తెలియడమే మనం సేల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు. ఒక 10 మందికి తెలిసినప్పుడు 10 మందిలో ఒకరు కొనకపోవచ్చు, ఒక 100 మందికి తెలిసినప్పుడు 100 మందిలో ఒకరు కొనకపోవచ్చు. కానీ ఒక 1000 మందికి తెలిస్తే, ఒక 10,000 మందికి తెలిస్తే అది తక్కువ కాస్ట్లో. ఓకేనా. ఆ స్ట్రాటజీస్ అన్ని మనం నేర్చుకుంటాం సోషల్ మీడియాలో. ఓకేనా సార్. అదే ఇంప్రూవ్ సేల్స్, మనం జనరేట్ మోర్ లీడ్స్, కస్టమర్స్ని కూడా తెచ్చుకుంటాము, రెవెన్యూ కూడా పెంచుకుంటాము. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మనకు ఇది రియల్ ఎస్టేట్కి ఎట్లా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? ఎక్కువ రీచ్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, టార్గెట్ చేయొచ్చు ఆడియన్స్ని, మెజరబుల్గా రిజల్ట్స్ ఉంటాయి, అంటే క్లిక్స్, సేల్స్, లీడ్స్ మన వీడియోస్ని వ్యూ చేసినప్పుడు. తర్వాత 24/7 మనం అవైలబిలిటీలో ఉంటాము. అవైలబిలిటీలో ఉండడం వల్ల మనకి ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ రావడం వల్ల మనకి సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి, గ్రోత్ అవుతాము. ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం మెయిన్ ఏంటి, మనకు రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? వైడ్ రీచ్ అంటే ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అవునా. ఇప్పుడు కూడా సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా రీచెస్ మోర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఆన్లైన్లోనే ఎక్కువ ఉంటారు కదా, బయ్యర్స్ దాంట్లోనే ఉంటారు, ఆన్లైన్లోనే ఉంటారు, సెల్లర్స్ కూడా అక్కడే ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రాపర్టీ కోసం చూసేవాళ్ళు కానీ, ప్లేసెస్ కోసం చూసేవాళ్ళు కానీ చాలామంది ఆన్లైన్లోనే సెర్చ్ చేస్తూ ఉంటారు ఏది ట్రస్టబుల్ అని. ఓకేనా. అట్లా మనం రీచ్ అవుతాం, ఆన్లైన్లో ఎక్కువ ఉంటారు కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఫేస్బుక్లో మనం ఆల్రెడీ పేజ్ క్రియేట్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐషు మాట్లాడకట్రా, క్లాస్ నడుస్తుంది. ఓకే సార్. ఇప్పుడు బయ్యర్స్, సెల్లర్స్ అందరూ మనకు ఆన్లైన్లో ఉంటారు కాబట్టి మనకు త్రూ సోషల్ మీడియా మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 24/7 అని చెప్పుకున్నాం కదా. 24/7 మన ప్రాపర్టీస్ షోకేస్ చేసి పెడతాం మన పేజ్లో, మన ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ మనము షోకేస్ చేసి పెడతాం. అవునా. ఇది ఒక అడ్వాంటేజే కదా మనకి. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి చూసినప్పుడు మన పేజ్ మన ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మనకు అన్ని లిస్ట్ అవుట్ అయిపోతాయి. మనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీ ఉంది, ఎంత అమౌంట్లో ప్రాపర్టీ ఉంది, ఏ లొకేషన్లో ప్రాపర్టీ ఉంది అనేది మనకు అన్ని ఆల్రెడీ అక్కడ షోకేస్ చేసి పెడతాం మన ప్రాపర్టీస్. ఓకేనా. మనము చెప్పుకున్నాం ఇందాక ఆల్రెడీ టార్గెట్ చేయొచ్చని. టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, మనము అడ్వర్టైజ్ త్రూ టార్గెట్ చేయొచ్చు. ఎట్లా అడ్వర్టైజ్ చేసుకోవాలి? చీపెస్ట్ వే ఇన్ సోషల్ మీడియా.
సోషల్ మీడియానే ఓన్లీ చీపెస్ట్ వే సార్. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా సరే ఎక్కువ పీపుల్కు రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ చీపెస్ట్ వే ఈజ్ సోషల్ మీడియా. ఓకేనా సార్? కరెక్ట్. తర్వాత మన ఇమేజెస్ త్రూ, మన వీడియోస్ త్రూ మనమే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజెస్, మన వీడియోస్ త్రూనే మనం మీరు వీడియో మీద కెమెరా ముందుకు వచ్చి మనమే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి పోస్ట్ చేసినామా అయిందా కాదు. మన వీడియోస్లోకి వచ్చి, మన పోస్ట్లోకి వచ్చి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉండాలి. టెస్టిమోనీస్ ఉంటాయి కదా సార్, కస్టమర్ వస్తారు రివ్యూ ఇస్తారు కదా, అవే టెస్టిమోనీస్, అవి కూడా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనము ఇక్కడ ఫేస్బుక్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే క్వాలిటీ లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకేనా? మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే గూగుల్ యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. వీటిలో క్వాలిటీ లీడ్స్ మనకు వస్తాయి, కానీ రెగ్యులర్గా చేయాలి. మనం ఒక్కసారి చేసి ఒక్కసారి అయిపోయిందంటే కాదు, రెగ్యులర్గా చేయాలి. కరెక్ట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, కరెక్ట్గా చేసుకోవాలి. నేను చెప్పిన క్లాసులన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అయితే లీడ్స్ వస్తాయి. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ అని. రియల్ ఎస్టేట్ కూడా రియల్ ఎస్టేట్ కూడా అది వర్తిస్తుంది. చీపెస్ట్ మార్కెటింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్, చీపర్ దెన్ ట్రెడిషనల్ మెథడ్స్ లైక్ న్యూస్ పేపరు, టీవీస్, ఇవన్నీ. ఓకేనా సార్? మనం 24 hours మనము అవైలబిలిటీలో ఉంటాం. మనకు రియల్ ఎస్టేట్కి యూజ్ అయ్యేది బెటర్ కస్టమర్ ఎంగేజ్మెంట్, వాట్సాప్, ఈమెయిల్స్. చెప్పండి సార్. మేడం అది నోట్ ప్యాడ్ లో అట్లా రాసిస్తారా మేడం? అట్లా రాస్తున్నారా? సార్ నేను రాసి మీకు పోస్ట్ చేస్తాను. అట్లా కదా మేడం, వీళ్ళు మన వాళ్ళు చెప్తుంటారు కదా నోట్ ప్యాడ్ లో సైడ్ గా అని చెప్పి మారుస్తుంటారు కదా. స్లైడ్ షో వేయమంటున్నారా మీరు? ట్రై చేయరా? మీకు నేను ఆల్రెడీ నోట్సే మనకు గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత, రేపు గ్రూప్ క్రియేట్ అవుతుంది కదా, గ్రూప్ క్రియేట్ అయితే మీకు నెక్స్ట్ రేపే గ్రూప్ లో పోస్ట్ చేసేస్తాను. అందరికి ఇవ్వడానికి అయితే ఉండదు సార్. మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఓకే సార్, నేను జస్ట్ చెప్పుకుంటా పోతున్నా అట్లా అంతే. అవన్నీ టైప్ చేయడానికి టైం పడుతుంది కదా, నేను నోట్సే ఇస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనము స్ట్రాంగ్గా ఉంటాం ఆన్లైన్లో, కంటిన్యూగా మనం పోస్ట్ చేయడము, అది ఒక రెగ్యులర్ వర్క్ అయిపోవాలి. ఇంకా మనకు స్ట్రాంగ్గా ఉంటాము, ఫాస్ట్ సేల్స్ ఉంటాయి, ఫాస్ట్ సేల్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఇక్కడ మనం ఉన్నప్పుడు. ఓకేనా? ఓకే సార్. ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుందంటే, మనము బయ్యర్స్ని కానీ సెల్లర్స్ని కానీ తొందరగా రీచ్ అవుతాం. మోర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఓకేనా? రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుందంటే, మన ప్రోడక్ట్ని అనేది బెటర్గా మనము షోకేస్ చేయాలి. మన ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా టార్గెటింగ్ అనేది చేయాలి. తర్వాత ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి, టెస్టిమోనియల్స్, రివ్యూస్. తర్వాత ఏంటి, మన ప్రాపర్టీ చూపించడం ద్వారా మన ఫేస్ చూసి రివీల్ చేసి మనము మన ప్రాపర్టీని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాంటప్పుడు మనకు క్వాలిటీ లీడ్స్ వస్తాయి. క్వాలిటీ లీడ్స్తో పాటు కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? మనం 24/7 అవైలబిలిటీలో ఉంటాం సోషల్ మీడియాలో. బెటర్ కస్టమర్స్ వస్తారు మనకు. స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తుంది, ఫాస్ట్ సేల్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఈరోజు క్లాస్ ఇదైతే ఇది. నెక్స్ట్ నుండి రేపటి నుండి మనము రియల్ ఎస్టేట్కి ఎట్లా యూజ్ అవుతుంది సోషల్ మీడియా అని ఫస్ట్ 1 by 1 క్లాసులు స్టార్ట్ అయిపోతాం. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి లింక్ రేపు నుండి పంపిస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి అయితే యూజ్ అవుతుంది అని మాత్రం నేను చెప్పగలను. ఓకే సార్? ఓకే సార్.